అందరికీ నమస్కారం అండి. గతంలో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధాల విషయంలో ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలీదు. మీకు పిల్లలు ఉంటారు. మీరు ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి గతంలో ఒక వీడియో చేశాను. చాలామంది చెప్పారు అని అన్నారు. నచ్చింది అందరికీ. అలాగే ఈ రోజున ఈ ఘటన చూస్తే కనుక ఖచ్చితంగా చెప్పాలనిపించింది, వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే విచిత్రంగా ఉందన్నమాట. పగని ఈ రకంగా కూడా తీర్చుకుంటారా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు? అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఈ రోజుల్లో నమ్మడానికి లేదు. ప్రాణాలు తీయడానికి కూడా రకరకాల ప్లాన్లు వేసేసి ఏదో రకంగా కసి తీర్చుకోవాలి వీళ్ళ మీద, నాకు దక్కట్లేదు అన్న ఆలోచనతోటి చేయడానికన్నా తెగిస్తారా అని ఈ న్యూస్ విన్న తర్వాత నాకు అనిపించింది. అందుకే ఖచ్చితంగా వీడియో చేయాలనుకున్నాను. అలాగే చాలామంది ఆడవాళ్ళు నాకు కామెంట్ పెట్టారు, మీరు ఒంటరిగా ఉన్న మహిళల గురించి, భర్త లేని వాళ్ళ గురించే చెప్పారు, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని. భర్తలో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ గురించి కూడా వీడియో చేయండి అని చాలామంది పెట్టారు. కానీ అసలు ఇన్ని ఘటనలు చూస్తున్న తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భర్త పిల్లలు అందరూ ఉండగా కూడా వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని అంటే లాస్ట్కి వాళ్ళ గతి ఏమవుతుంది అనేది వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళే అర్థం చేసుకోవాలి అంతే. ఏదో ఇప్పుడున్న ఆవేశంతోనో ఇంకో ఆలోచన లేకుండానో ఇలాంటి పనులు చేస్తే కనుక చాలా ఇబ్బందులకు గురవుతారు. వీళ్ళకి పట్టినట్టే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా, ఎవరైనా ఒకటే. కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది ఎవరు ఇందులో చిన్నపిల్లలు కాదు, ఒకరు చెప్పే విషయం కూడా కాదు. కొంతమంది ఏంటంటే మొండిగా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి దాని మీద ఒకరిద్దరు కూడా ఏదో అన్నారు, మరి మేము ఏం చేయాలి, మాకు దిక్కు దివాణ ఎవరో లేరు, మరి మేము ఎవరిని నమ్ముకోకపోతే ఏం చేయాలని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. ఇంకా ఏదైనా అనుభవించడానికి సిద్ధమన్నప్పుడు భరించాల్సిందే, దానికి మనం ఆన్సర్ చేయాల్సింది లేదు. కాకపోతే ఇలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పడం వరకే. ఎందుకంటే చాలా చూసాము ఇప్పటికి, ఒకటి కాదు రెండు కాదు. అలాగే ఈవేళ జరిగిన ఈ న్యూస్ని చూస్తే కూడా ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాల పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు. మీరంటే పెద్దవాళ్ళు సరే, మీరు దేనికైనా రెడీ అయిపోయారనే ఆలోచనకు వచ్చేసింది. కానీ మీ వెనకాల చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. మీకు ఏమన్నా జరిగింది అని అంటే పిల్లలు అన్యాయం అయిపోతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుంటారన్న ఉద్దేశంతో ఇలా చెప్పడం అన్నమాట. అయితే ఈరోజు జరిగిన న్యూస్లో ఏమిటి అని అంటే, కర్ణాటకలో జరిగింది ఇది. రాజేశ్వరి అనే అమ్మాయికి ఆర్మీలో పనిచేసే భర్త ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆ భర్త కరెంట్ షాక్తో చనిపోయారు. చనిపోయిన తర్వాత 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. పరిచయం అయితే అలాగా పరిచయాన్ని కొనసాగిస్తూ ఉన్న క్రమంలోనే అతను కర్ణాటకలోనూ గ్రానైట్ ఉంటాయి కదా, బండలు, అది కొండలు పీల్చే వాటిలో, అదే గ్రానైట్ పనిచేసే ఫ్యాక్టరీలో అతను పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఈ వ్యక్తితో పరిచయం అలా కొనసాగిస్తూ ఉంటుంటే కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయికి శశికళ అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా భర్త లేని అమ్మాయి. సరే, పక్కపక్క ఇళ్లలోనే ఒకే వీధిలో పక్కపక్కన ఉండేవారు. అలా పరిచయం అయితే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవడం, ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణంగా ఉండడం, అలాగ ఒకరికొకరు జతగా ఉన్నారు. అయితే ఈ రాజేశ్వరి అన్న అమ్మాయికి ఇతను ఎప్పుడు ఇంటికి వస్తూ ఉండడం, వెళ్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్న విషయం ఈ రాజేశ్వరి ఈ శశికళ అన్న ఫ్రెండ్కి చెప్పింది. నాకు ఇలా పలానా ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు, ఎప్పటి నుంచో ఇంకా ఇలా వచ్చిపోతూ ఉన్నాడు అని అంటే, ఈ శశికళ ఏం చేసింది, నువ్వు చేసేది చాలా తప్పు, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది నువ్వు ఇలా చేస్తే, అలాగే మన ఇంటి వీధిలో ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు చూసారంటే నీ మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది, నీ పరువు కూడా పోతుంది, నువ్వు ఇలాంటి పనులు చేయకు, ఇవన్నీ తప్పు కదా నువ్వు ఇలా చేయడం అని ఆ శశికళ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ తను చెప్పింది. నువ్వు ఇంకోసారి ఇలా చేయకు, మంచి పద్ధతి కాదు అని చెప్తే, సరే ఈ అమ్మాయి ఫ్రెండ్ కదా చెప్పేసరికి తనకు కూడా అనిపించింది, అయ్యో ఇన్ని రోజులు నేను తప్పు చేశానే, ఎందుకు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వద్దు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా అతనితో ఎక్కువ మాట్లాడడం మానేసింది. అతన్ని ఇంటికి రావద్దు అని చెప్పేసరికి అతను పదే పదే ఫోనులు చేయడం, నువ్వెందుకు ఇలా అంటున్నావు అని అనడం. అలాగే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కువగా రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, వీళ్ళిద్దరు బాగా కలిసి ఉంటున్నారు. అంటే ఈ శశికళ బాగా ఎక్కించింది. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాతే నన్ను దూరం పెట్టింది, అంతే మా ఇద్దరం విడిపోవడానికి కారణం ఈ శశికళ అని చెప్పేసి అతని మనసులో నాటుకుపోయి బాగా కసి పెంచుకున్నాడు. ఏవైనా సరే ఈ శశికళని చంపేయాలి, అసలు మా ఇద్దరు రాజేశ్వరి నన్ను దూరం పెట్టడానికి తినే కారణం అని చెప్పేసి పగ పెంచుకున్నాడు ఆ అమ్మాయి మీద.
పగ పెంచుకుని ఒకసారి ఏం చేశాడంటే హెయిర్ డ్రైయర్ కొనుక్కొచ్చి అందులోనూ ఆ గ్రానైట్లు పేల్చేది ఉంటుంది కదా, కెమికల్ ఉంటుంది కదా, దాన్ని మొత్తానికి సెట్ చేసి హెయిర్ డ్రైయర్లో పెట్టేసి ఈ శశికళ ఇంటికి పార్సిల్ పంపించాడు, కొరియర్ పంపించేసరికి అంటే ఈ అమ్మాయిని చంపేయాలన్న ఆలోచనలో పంపించేసరికి కరెక్ట్గా కొరియర్ వచ్చే సమయానికి శశికళ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. సరే పక్కనున్న రాజేశ్వరి ఏం చేసింది, ఆ కొరియర్ తీసుకున్న తర్వాత శశికళకి ఫోన్ చేసింది, నీకు ఇలా కొరియర్ వచ్చింది, నువ్వేం బుక్ చేసావని అని అడిగేసరికి శశికళ అంది, నేను ఏమీ బుక్ చేయలేదే, మరి ఎవరు పంపించారో ఏంటో, సరే అది ఏంటో ఓపెన్ చేసి చూడని చెప్పేసి ఫోన్లో అమ్మాయి చెప్పేసరికి ఈ రాజేశ్వరి ఏం చేసింది, సరే అని ఓపెన్ చేసేసరికి అందులో ఈ హెయిర్ డ్రైయర్ ఉంది. అబ్బాయి ఇదేదో మనం వాడుకోవడానికి చక్కగా గాలికి జుట్టు ఆరబెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి ఆన్ చేసి చూద్దామని చెప్పేసి ఆ అమ్మాయి సరదాగా ప్లగ్ పెట్టి ఆన్ చేసేసరికి అది ఒక్కసారిగా పేలిపోయి మొత్తం 2 చేతులు వేళ్ళు మొత్తం కట్ అయిపోయి మొహం నిండా బ్లడ్ వచ్చేసి మొత్తానికి బాంబు పేలినట్టు అయిపోయింది. మొత్తానికి పేలేసరికి ఆ సౌండ్కి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి చూసేసరికి ఏంటి హెయిర్ డ్రైయర్ పేలవడం ఏంటి, ఇలా ఎందుకు జరిగింది, అసలు ఎవరు పంపించారు ఏంటని ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏంటని ఎంక్వైరీ చేసేసరికి ఇదేదో మొత్తానికి బాంబులాగా పేలిందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళు చూసి అందరూ ఆలోచించి అసలు ఇది ఇలా పేలదు, ఇది ఎక్కడ కూడా ఇంత మనుషులు ప్రాణాలు పోయే అంత విధంగా ఇది పేలదు, ఇది మొత్తానికి ఏదో జరిగింది, ఇది ఎవరు పంపించారు ఏంటని ఎంక్వైరీ చేసేసరికి ఈ సిద్ధప్ప ఎవడైతే ఉన్నాడో కర్ణాటకలో ఈ అమ్మాయి లవర్ ఎవరైతే ఉన్నాడో అతను పంపించాడని తెలుసుకొని వాడిని పట్టుకొని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి అన్నీ అడిగితే నేనే పంపించాను, మా ఇద్దరు రాజేశ్వరి నన్ను దూరం పెట్టింది, మా ఇద్దరిని విడగొట్టేయడానికి కారణం ఆ శశికళే, అందుకే ఆ అమ్మాయిని చంపేయాలనుకున్న ఉద్దేశంతో నేను ఇందులోనూ కెమికల్ అన్నీ పెట్టేసి నేను పంపించాను, పొరపాటున తన లేకపోవడం వల్ల రాజేశ్వరి ఓపెన్ చేసింది, తన చేతులన్నీ ఇదైపోయాయి అని చెప్పేసి అతను చెప్పాడు. చూసారా, వాడు చంపాలనుకున్నది ఈ అమ్మాయి ఫ్రెండ్ని, అంటే లవర్ ఫ్రెండ్ని చంపాలనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి లేకపోవడం వల్ల లవర్కే గాయాలు అయిపోయాయి, కొంచెం ఉండుంటే ఈ అమ్మాయి ప్రాణమే పోయేది. చూసారా, వాడు ఏదో చేద్దామనుకుంటే ఇంకోటి ఏదో అయ్యింది. ఎప్పుడైనా సరే ఆ అమ్మాయి పాపం ఏదో తప్పు చేసింది ముందు, సరే పిల్లలు ఉన్నారు, ఏదో భర్త లేడు, ఏదో చేయాలనుకుని చేసింది, సరే తర్వాత తెలుసుకుంది నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఇంకమ్మో ఇలా చేయకూడదు, జరిగిపోయిందని అనుకుని మంచి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంది, కానీ వాడు వదలలేదు, ఏదో రకంగా ఈ అమ్మాయి వెనకాల పడుతూనే ఉన్నాడు, నువ్వు నాకు ఎందుకు దక్కవు, అది వచ్చి చెడగొట్టేసింది, అదే విడగొట్టేసింది అని అన్నట్టు ఒక రకమైన కసి పెంచేసుకున్నాడు. చూసారా, ఇలాంటివి మనం చాలా చూసాము, ప్రియురాల కోసం భర్తలను చంపేసిన వాళ్ళని చూసాము, అలాగే నువ్వు ఎందుకు నాకు దక్కమని ప్రాణాలు తీసిన వాళ్ళని చూసాం, అబ్బో చాలా చూసాం. ఇందులో ఇంకొంచెం వెరైటీగా అనిపించింది, ఇది ఏంటో హెయిర్ డ్రైయర్లో కెమికల్ పెట్టేసి బాంబు పేల్చడం అని అంటే చాలా విచిత్రంగా ఉంది, అంటే ఇలా కూడా మైండ్ సెట్లు ఉంటాయా, ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది. కాబట్టి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఈవేళ పెట్టుకున్న అక్రమ సంబంధాలు ఈవేళతో పోయేది కాదు, అది మీరు వాడిని వద్దు అని వదిలేసుకుని మీరు మంచి మార్గంలో వెళ్దామని అనుకున్నా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని వదలరు, ఎందుకంటే అదొక కామ పిశాచంలాగా పట్టుకుని పీడిస్తారనమాట. ఇది నాకు ఎందుకు దక్కదు, ఇన్ని రోజులు నాతో ఉన్నది ఇప్పుడు వదిలేసింది, ఇప్పుడు మళ్ళీ ఇంకెవరితో పోతుంది, ఇవే అనుమానాలు వస్తాయి అన్నమాట, ఎక్కువ శాతం ఇవే వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే అస్సలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది, ఇవేమీ శాశ్వతంగా ఉండవు. మధ్యలో మీకు ఇప్పుడు ఇలా జరిగింది, పాప మా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఓ పక్క భర్త లేరు, ఆ పిల్లల పరిస్థితి ఏంటండి, కొంచెం అదృష్టం బాగుండే అమ్మాయి ప్రాణాలతో ఉంది, పైగా చేతి వేళ్ళు అన్నీ పోయాయి. ఆ అమ్మాయికి ఏంటి పరిస్థితి, ఎవరు చూస్తారు చెప్పండి, వాడు చేసిన పనికి వాడు ఏమైనా వచ్చి చూస్తాడా, జైలుకు పోతాడు కదా వాడు, ఎవరు చూస్తారు. చూసారా, ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు. మధ్యలో ఇప్పుడు ఎవరు అన్యాయం అయిపోయింది ఎవరండి, ఆ పసిపిల్లలు, వాళ్ళు పాపం ఏమీ తెలియని పసిపిల్లలు, ఇదేంటిది అని వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితి, వాళ్ళని చూసేవాళ్ళు ఉండరు. చూసారా, పెద్దవాళ్ళు చేసిన తప్పులకి పిల్లలకి శిక్షలు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే భర్తలు ఉండని భర్తలు లేకపోని ఎవరైనా సరే ఇలాంటి వాటి జోలికి పోతే అవి మధ్యలో ఇలాగే అవుతాయి, అవి ఏమి శాశ్వతంగా ఉండేవి కావు, ఇంకా ఎదురు మీకు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలైన ప్లాన్లు ఆలోచిస్తుంటారు, వీడేదో ఈ రకంగా పెట్టాడు, ఇంకా చాలామందిని చూసాం చాలా గొడవల్లో రకరకాల ప్లాన్లు వేసేవాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే ఉన్నదాన్నే సరిదిద్దుకోండి, ఉన్న సంసారాన్ని కష్టపడి సంపాదించుకొని మీరు బతకడానికి చూసుకోండి, అంతేగాని నేలను పోయేది నెత్తిని రాసుకున్నారంటే కొత్త సమస్యల్లో చిక్కుకుంటారు. మీకున్న ఇబ్బందులతోనే బాధపడుతున్నామని అనుకుంటే లేనిపోయింది వాడెవడో గురించి సమస్యలు కూడా మీకు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని జీడు అంటుకున్నట్టు అస్సలు బొబ్బిలికల్లాగా వదలరు అనమాట, మీరు వదిలేయాలనుకున్నా వాళ్ళు వదలరు మిమ్మల్ని.
కాబట్టి వీళ్ళతో ఇలాంటివి కనుక మీరు పెట్టుకున్నారంటే జీవితంలో అవి వదిలించుకోలేని కేసులు అయిపోతాయి. కాబట్టి ఎవరైనా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే ఏ గొడవలు లేకుండా ఎవరితోనూ ఇలాంటి కనెక్షన్లు పెట్టుకోకుండా మీ పిల్లలతో మీ కుటుంబంతో మీరు చక్కగా హ్యాపీగా ఏ ఉద్యోగమో చేసుకుని ఏ బిజినెస్ చేసుకుని ఆనందంగా గడపండి. కానీ ఇలాంటి వాటి జోలికి పోయి మీ సంసారాలని చిక్కుల్లో తెచ్చుకోకండి, మీ పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఇలాంటివి మనం ఇప్పటి వరకు చాలా చూసాం, అయినా కూడా కనిపిస్తూనే ఉంటాయి మనకి ఇలాంటివి. మనం ఇలాంటివి ఏదైనా చెప్పామనుకో ఒక్కొక్కరు వంకరగా చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కర్మ అది. వాళ్ళ దాకా వస్తే అప్పుడు ఆ బాధ ఏంటనేది, ఆ నొప్పి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి, హ్యాపీగా బతకండి, చక్కగా మీకు నచ్చిన పని చేసుకోండి, కష్టపడండి, బతకండి ఆనందంగా. ఆ పూట ముద్ద పచ్చడి మెతుకులు తిన్నా కూడా ఆనందంగా మన పిల్లలతో బతికేలాగా ఉండాలి. అంతేగాని ఇలాంటి లేనిపోని సమస్యల్లోకి మాత్రం కావాలని తల దూర్చకండి. అవి వదిలేవి కాదు అసలు, మిమ్మల్ని జీవితకాలం పీడిస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ఎక్కడా కూడా ప్రశాంతంగా బతకనివ్వరు. అది గుర్తుపెట్టుకోండి. మీ పరువు పోతుంది, అలాగే మీ బంధువులు ఎవరూ లెక్క చేయరు. ఒకవేళ మీ పిల్లలు కనుక కొంచెం పెద్ద పిల్లలు అయ్యుండి ఊహ తెలిసిన పిల్లలు అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. మా అమ్మ ఇలా చేసిందా అని చెప్పేసి అసహించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ పిల్లల ముందు కూడా మీరు తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు ఇలాంటి వాటి జోలికి పోకండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.